ముఖ్యంగా ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నారు, ఎందుకు రోగం పోవడానికి వచ్చినారు. ఓకే, రోగం పోవడానికి డాక్టర్ ఉన్నాడు, మరి పాపం పోవడానికి ఎవరు చెప్పు. ఇప్పుడు చచ్చిపోతే మనం ఈ లోకం నుంచి వదిలిపోవాలి, ఎవరైనా సరే ఈ లోకాన్ని వదిలిపోవాలి. మరి ఎలా పోవాలంటే పాపాలు లేకుండా పోవాలా. ఏమి ఇప్పుడు నువ్వు ఇంటికి ఎలా పోవాలా? రోగాలు లేకుండా పోవాలా. మరి మన ఇంటికి, అసలు ఇంటికి, పరలోకానికి మనం ఆడించే కదా వచ్చింది, మళ్ళీ ఆడికి పోవాలి కదా. మరి ఆడికెట్ట పోవాలా? పాపాలు లేకుండా పోవాలి. మరి పాపాలు తీసేది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పాపాలు తీస్తాడు. ఓకే, రెండోది పాపాలు పోవడానికి యేసుక్రీస్తు వారు అవసరం. రెండోది పరిశుద్ధంగా బ్రతకాలి. మనం పరిశుద్ధంగా అంటే దేవుడు చెప్పినట్టు బ్రతకాలి. ఇప్పుడు మనకే మనం బ్రతకలేము. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఆడికంటే ఆడికి పోతూ ఉంటాయి. అలా పోకుండా చక్కగా వెళ్ళాలంటే ఎవరు ఉండాలి? దానికి కాపరి ఉండాలి. అలాగే మనం కూడా ఎలా అంటే అలా వెళ్ళి బ్రతకకుండా, పాపపు జీవితాన్ని జీవించకుండా చక్కటి జీవితాన్ని జీవించాలంటే మనకు తోడుగా కాపరి ఉండాలి. ఎవరైనా యేసుక్రీస్తు వారు. సరే, ఇంక మూడోది, ఈ లోకాన్ని వదిలిపెడితే ఎవరు మనకు దిక్కు? ఎవరు మనకు దిక్కు? ఆలోచించి. ఇప్పుడు ఇక్కడ భార్య ఉంటుంది, ఇక్కడ భర్త ఉంటాడు, ఇక్కడ డబ్బులు ఉంటాయి, ఇక్కడ ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అందరూ ఉంటారు. చనిపోతే ఈ లోకాన్ని వదిలిపెడితే ఎవరు ఉంటారు మనకు? చెప్పమా, నువ్వు చెప్పమా, ఎవరు ఉంటారు? ఎవరుమా? చిట్ట చివరి దిక్కు, చిట్ట చివరి చిక్కు దేవుడే. భార్య రాదు, భర్త రాడు, ఆస్తులు రావు, అంతస్తులు రావు, ఏం రావుమా? ఏమొస్తాయి? దేవుడే దిక్కు చిట్ట చివరికి. పెద్ద అందుకు దేవుడిని నమ్ముకోవాలా. అంటే చనిపోతే మరో బ్రతుకుంది, చనిపోతే మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు మనం బ్రతకాలంటే దేవుడే బ్రతికించాలి. సరేనయ్యా, గుర్తుపెట్టుకో ఈ మాటలు. చచ్చిపోయిన విత్తనాన్ని భూమిలో వేస్తే మళ్ళా బతుకుతుంది. మనకు కూడా మరో బ్రతుకుందని చెప్పడానికి యేసుక్రీస్తు వారిని దేవుడు తిరిగి మరలా మృతుల్లోంచి లేపినాడు. ఎందుకు లేపినాడు? దేవుడు చెప్పినట్టు విన్నాడు యేసుక్రీస్తు వారు. మనం కూడా యేసు ప్రభువు చెప్పినట్టు విన్నామంటే, అలా బ్రతికినామంటే మరలా బ్రతుకుతాం. సరేనా? మర్చిపోద్ది మాటలు. తండ్రి, నా పాపములను క్షమించి నన్ను రక్షించి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నన్ను కాపాడు తండ్రి అని దేవుణ్ణి అడిగి, దేవుణ్ణి నమ్ముకొని దేవుని మార్గంలో నడుచుకోవాలి. నా పేరు మల్లికార్జున రాజు. నేను మతాన్ని, కులాన్ని మార్చుకోవాలి, మనసు మార్చుకున్నాను. మనిషికి మతం కులం లేదు. కుక్కలు ఉన్నాయి, పొడుగు కుక్క ఉంది, పట్టు కుక్క ఉంది, బొచ్చు కుక్క ఉంది, బొచ్చు లేని కుక్క ఉంది, రకరకాల కుక్కలు ఉన్నాయి. అన్నిటిని ఏమంటాం? కుక్కలు అంటాం. మతం ఉంది అక్కడ. మనం కూడా దేవుని పిల్లలం, అందరం దేవుని పిల్లలమే. సరేనా? దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఇవన్నీ తెలుసుకునేదానికి మంచం ఎక్కిస్తాడు, తెలుసుకున్నాక మంచం దింపుతాడు. సరేనా? దేవుడు ఏది చేసినా మనకు మేలే చేస్తాడు, కీడు చేసేవాడు కాదు. మంచిది. ఆమె నిన్ను పిలుచుకొచ్చింది, ఈమె పేరు సుమతి, నీకు ప్రార్థన చేయాలని పిలుచుకొచ్చింది. సరేనా? ఓకే.